నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్. నేను మీ మాధురి. యూపీఎస్సీకి వెళ్ళే ముందు మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, చదువుకునేటప్పుడు దానికి ఎలాంటి టైం సెట్ చేసుకోవాలి, ఒకసారి టైం సెట్ చేసుకొని కూర్చున్న తర్వాత రోజులు ఎన్ని గంటలు దాని మీద కేటాయించాలి, ఎలాంటి బుక్స్ చదవాలి అనేవి డీటెయిల్గా చెప్పడానికి మనతో పాటు ఉన్నారు అనురాధ గారు, రిటైర్డ్ అడిషనల్ కమిషనర్ స్టేట్ జిఎస్టీ. తనని అడిగి డీటెయిల్గా తెలుసుకుందాం. హలో మ్యామ్. నమస్తే మాధురి. మనం ఎంచుకున్నాం, దీని నుంచి మనం ఒక ఫ్రూట్ తినాలి అనుకుంటున్నాం, ప్రిపరేషన్ ఎలా? ఎస్, ఎగ్జాక్ట్లీ. ఎందుకనంటే ఇది ప్రిపరేషన్ అనేది కేవలం క్రాకింగ్కే కాదు, నీవు ఏ సర్వీస్లో ల్యాండ్ అవుతావు అన్నది కూడా నీ చేతుల్లో లేదు. నీ పర్ఫార్మెన్స్నే అది డిక్టేట్ చేస్తుంది అనమాట. సో టు బిగిన్ విత్ ఎనీ డిగ్రీ హోల్డర్ ఆర్ ఏ పర్సన్ హూ రైట్స్ ద ఫైనల్ ఇయర్ ఎగ్జామ్ ఆల్సో ఈజ్ ఎలిజిబుల్ టు అప్లై. ఓకే, ఈ ఇంకో ముందు అప్లై అయిన దానికి నేను ముందు చెప్తా. యూపీఎస్సీ అన్నది గత 60-70 ఏళ్ళుగా ఎక్స్ట్రీమ్లీ స్టాండర్డ్ విధానంలో జరుగుతుంది. ఏంటంటే అరౌండ్ జనవరి లాస్ట్ వీక్, ఫిబ్రవరిలో నోటిఫికేషన్ వస్తుంది, అప్లై చేయాలి. మే లాస్ట్ వీక్ ఆర్ ఎట్ ద మోస్ట్ జూన్లో ప్రిలిమినరీ ఎగ్జామ్ అవుతుంది. ఈ యూపీఎస్సీ అనేది 3 అంచెల 3 స్టేజెస్ ఎగ్జామ్ అనమాట. ప్రిలిమినరీ అంటే ఫస్ట్ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్, అంటే అది వడగట్టడం అనుకోండి వర్చువల్గా. సో మే జూన్లో ప్రిలిమినరీ అయిపోతుంది. అయిపోగానే జూలై కల్లా ప్రిలిమినరీ రిజల్ట్స్ వస్తాయి. అంటే అసలు రంగంలో దిగే వాళ్ళు ఎవరో అని తెలుస్తుంది. దిగిన వాళ్ళకి, క్వాలిఫై అయిపోయిన వాళ్ళకి సెప్టెంబర్/అక్టోబర్లో మెయిన్స్ అయిపోతాయి. మెయిన్స్ అనేవి థియరిటికల్ పేపర్స్ అన్నమాట. అవి ఎలా ఉంటాయని మనం ఒక నిమిషం తర్వాత మాట్లాడుకుందాము. ఆ మెయిన్స్ రిజల్ట్స్ వచ్చేసి బై డిసెంబర్ జాన్ వచ్చేస్తాయి. వాళ్ళకి ఇంటర్వ్యూస్ ఉంటాయి. ఇంటర్వ్యూస్ అనేవి ఫైనల్ స్టేజ్ అన్నమాట. ఫస్ట్ ప్రిలిమ్స్, సెకండ్ మెయిన్స్, థర్డ్ ఇంటర్వ్యూ. ఆ ఇంటర్వ్యూ కూడా మనకి ఫిబ్రవరి మార్చిలో అయిపోయి మార్చ్ ఎండ్ ఆర్ ఏప్రిల్ మ్యాక్సిమం ఫస్ట్ వీక్, సెకండ్ వీక్ అలా ఫైనల్ రిజల్ట్స్ వచ్చేస్తాయి. ఎందుకంటే ఇక్కడ ఫెయిల్ అయిన వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ వెంటనే మే జూన్లో వచ్చే ప్రిలిమ్ రాసుకోవడానికి ఆ సైకిల్ అలా కంటిన్యూగా అవుతూనే ఉంటుంది. ఇంతవరకు ఎప్పుడు బ్రేక్ రాలేదు. హ్యాట్స్ ఆఫ్ టు యూపీఎస్సీ అండ్ ఇట్స్ అన్ 1.5 year జర్నీ. సో నువ్వు ఒక January 24లో అప్లై చేస్తే నీవు వచ్చావా లేదా అన్నది నీకు మే జూన్ 25లో తెలుస్తుంది. 1.5 year జర్నీ. ఒక యూపీఎస్సీ గుడ్ టార్గెట్ పెట్టుకుంటే ఫోకస్డ్ గా దానికి కంప్లీట్ గా చాలా డెడికేట్ అవ్వాలి. కానీ ద ఫ్రూట్ మీరు అన్నట్టు ఇట్స్ వెరీ వర్త్ ఇట్. సో ఈ జర్నీలో మనం తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విశేషాలు నేను చెప్పడానికి ప్రయత్నిస్తాను. ఇదేంటంటే 21 years నుంచి 32 ఓపెన్ క్యాండిడేట్స్ వరకు రాయొచ్చు ఏజ్ లిమిట్. అదేవిధంగా రిజర్వ్డ్ క్యాండిడేట్ అంటే SC/STస్కి అయితే +5 years ఎగ్జంప్షన్ ఉంటుంది. మిగతా బ్యాక్వర్డ్ కానీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్ వాళ్ళకి +3 అంటే 32 + 5 37 ఫర్ SC/STs ఆర్ 32 + 3 దట్ ఈజ్ OBCs, EWCs అండ్ అవర్ ఫిజికలీ హ్యాండిక్యాప్ వాళ్ళకి, స్పెషలీ ఛాలెంజ్డ్ వాళ్ళకి ఉంటుంది. పోతే నంబర్ ఆఫ్ అటెంప్ట్స్ అన్నది కూడా ఇంకొక రెస్ట్రిక్షన్. ఓపెన్ కేటగిరీ వాళ్ళకి 32 years కానీ లేదా 6 times కానీ రాయొచ్చు, ఏది ముందైతే అది. అదేవిధంగా రిజర్వ్డ్ వాళ్ళకి అంటే మన OBC అండ్ EWS ఉన్నాయి కదా, వాళ్ళకి ఎవరికైతే 3 years ఎగ్జంప్షన్ ఉందో అంటే 32 + 3 years అంటే 35 years +9 times రాయొచ్చు వాళ్ళు. ఓకే. SC/STస్కి 37 వరకు రాయొచ్చు, వాళ్ళకి రెస్ట్రిక్షన్ ఆఫ్ అటెంప్ట్స్ లేవు. ఓకే, అటెంప్ట్స్ లేవు. అండ్ మన రూరల్ యువత మెయిన్గా గ్రహించాలి, ఎగ్జామినేషన్ ఫీ టు అప్లై ఫర్ యూపీఎస్సీ ఈజ్ ఓన్లీ 100. దాంట్లో అమ్మాయిలకి ఎగ్జంప్షన్ ఏం కట్టక్కర్లేదు. ఎందుకనంటే చెప్తున్నానంటే ఇది చాలా చిన్న విషయమైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అప్లై చేయాలంటే కూడా చాలా ఫీజు ఉంటుంది అని ఒక అపోహ ఉంటుంది జనాల్లో. 1000 కట్టాలి, 100 DD కట్టాలి, ఫీ కట్టాలి అని. యూపీఎస్సీ ఎగ్జామ్ ఈజ్ ఓన్లీ ఫర్ 100 rupees ఫీ పేమెంట్, దట్ టు నో ఫీ ఫర్ లేడీస్ అండ్ ద రిజర్వ్డ్ పీపుల్ ఇంక్లూడింగ్ SC/ST, OBC, EWS ఎక్సెట్రా. సో ఇలా అప్లై చేసిన తర్వాత మనం చేయబోయే ఫస్ట్ స్టెప్ ప్రిలిమినరీ అనేది ఉంటుంది. ఆ ప్రిలిమినరీ అనేది మనం అనుకున్నట్టు మే జూన్లో అయిపోతుంది. ఇదేంటంటే పూర్తి ఆబ్జెక్టివ్ టైప్ అన్నమాట. దీనిలో 2 పేపర్లు ఉంటాయి. 2 పేపర్లు ఏంటంటే ఒకటి జనరల్ స్టడీస్ ఉంటుంది, ఇంకొకటి రీజనింగ్ కమ్ ఇంగ్లీష్ ఉంటుంది. ఈ జనరల్ స్టడీస్ అన్న దానిలో వచ్చిన మార్కుల ఆధారంగా మిమ్మల్ని నెక్స్ట్ స్టేజ్కి లాగుతారు, వడకడతారు. కానీ ఈ పేపర్ 2లో మాత్రం క్వాలిఫై కావాలి.
క్వాలిఫై అంటే దానికి ఒక 33% మార్క్స్ రావాలి. ఈ చాలామంది ఈ మధ్యలో ఐ షుడ్ టెల్ యూ ఈ 33 ఈ పేపర్ అనేది కొంచెం నాన్ ఇంగ్లీష్ వాళ్ళకి నాన్ మ్యాథమెటికల్ వాళ్ళకి కొంచెం టఫ్ అనిపిస్తుంది, ఎందుకంటే దీనిలో కొంచెం హయ్యర్ స్టాండర్డ్ క్వశ్చన్స్ ఉంటాయి. ఆ మధ్యలో ఈ పేపర్ తీసేయాలని కూడా చాలా చోట్ల గొడవలు అయ్యాయి. కానీ యాజ్ ఆన్ టుడే యూపీఎస్సీ ఈస్ కంటిన్యూయింగ్ మేకింగ్ ఇట్ యాజ్ ఓన్లీ యాజ్ ఎ క్వాలిఫైయింగ్. సో మనం ఫోకస్ అంతా కూడా దీనిలో కూడా పెట్టాలి, ఎందుకంటే మనకు దానిలో ఎక్స్పర్టీస్ తక్కువ కాబట్టి. పేపర్ 1 అనేది జనరల్ స్టడీస్ అన్నమాట. జనరల్ స్టడీస్ అంటే ఏంటి, ఎగ్జామ్ పరంగా చూస్తే అంటే ఎలా అంటే హిస్టరీ దగ్గర నుంచి హిస్టరీ అంటే వరల్డ్ కానివ్వండి, ఇండియన్ కానివ్వండి. అది ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది? అదే ప్రిలిమినరీ అనేది మల్టిపుల్ చాయిస్ మా ఓకే, పూర్తి ఆబ్జెక్టివ్ వెదర్ క్వాలిఫైయింగ్, దీన్ని CSAT అంటారు. ఫస్ట్ దాన్ని జనరల్ స్టడీస్ అంటారు. యాప్టిట్యూడ్ టెస్ట్ అనమాట CSAT అంటే. అదైనా ఫస్ట్దైనా దే ఆర్ ప్యూర్లీ ఆబ్జెక్టివ్. ఓకే, రెండిట్లో కూడా 100 క్వశ్చన్స్ ఇస్తారు. ఓకే, 2 డేస్ చొప్పున మార్కులు ఉంటాయి. అంటే 200 మార్కులకి పేపర్ 1 ఉంటుంది, 200 మార్కులకి పేపర్ 2 ఉంటుంది. కానీ తప్పు మార్క్ చేస్తే మైనస్ నెగటివ్ మార్కింగ్ ఉంటుంది. అంటే 3 తప్పులు చేస్తే ఒక కరెక్ట్ పోతుందన్నమాట. సో అందుకని మనము ర్యాండమ్గా కొంచెం గెస్ చేసి చేయడానికి పిల్లలు ఆలోచించి చేయాలి. ఎందుకంటే తెలిసినది ఒక 10 కరెక్ట్ చేసినా తెలియనివి 3 తప్పులు చేశారు, 10 తప్పులు చేశారనుకోండి 3 మార్కులు వెళ్ళిపోతాయి. 3 తప్పు క్వశ్చన్లకి 1 మార్క్ పోతుందన్నమాట. సో ఈ స్కోరింగ్ అనేది మనం వీ కెన్ జస్ట్ ఎలాబరేట్ లేటర్ స్టేజ్. బేసికలీ ఇట్స్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ పేపర్ విత్ పేపర్ 1 యాజ్ జనరల్ స్టడీస్, పేపర్ 2 యాజ్ CSAT. CSAT అంటే ఇంగ్లీష్, మ్యాథమెటికల్, లాజికల్, రీజనింగ్ ఉంటుంది. పేపర్ 1 అయినప్పటికీ హిస్టరీ ఉంటుంది, వరల్డ్ కానివ్వండి, ఇండియన్ కానివ్వండి, కాన్స్టిట్యూషన్ ఉంటుంది, జాగ్రఫీ ఉంటుంది. ఇవన్నీ ఇండియావే, ఎందుకంటే పాన్ ఇండియా ఎగ్జామ్ కదా ఇది, నాట్ ఎనీ స్టేట్. ఇండియా జాగ్రఫీ ఉంటుంది, వరల్డ్ జాగ్రఫీ ఉంటుంది, కాన్స్టిట్యూషన్ ఉంటుంది, తర్వాత మనకి ఎకానమీ ఉంటుంది, సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంటుంది, ఎన్విరాన్మెంట్ ఎకాలజీ ఉంటుంది, తర్వాత ఇంకా కరెంట్ అఫైర్స్ అంటే పేపర్ బేస్డ్ అచీవ్మెంట్స్, రిలీజెస్, పీపుల్ ఇన్ న్యూస్, తర్వాత స్పోర్ట్స్ అనండి, ఎనీథింగ్. సో ఇట్స్ ఏంటంటే ఎంటైర్ 360 డిగ్రీస్లో మనకి ఒకలాంటి అవగాహన వచ్చేస్తుందమ్మా ఒక్కసారి మనం రాసామంటే. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.